నీవు జన్మించబడి ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చినవని నిన్నే మేము ఆరాధిస్తూ ఉన్నాం. నీ మందిరములో నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా దేవా నీవు వెలుగుగా వచ్చావు, లోకరక్షకుడిగా ఉదయించు. మా హృదయంలో కూడా ప్రభా నీతి సూర్యుని వలె ఉదయించున్నాయన. మేము కూడా నీతిగా జీవించాలి, నిన్ను పోలి నడుచుకోవాలి, నీ వెలుగుతో నింపబడాలి. అటువంటి కృప దయచేయి. స్తోత్రాలైనా పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప కార్యాలు చేయండి, బలమైన కార్యములు అద్భుత కార్యములు చేయండి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, నీకు వేలాది వందనాలు, కోట్లాది వందనాలు. ఆరాధనను స్వీకరించము దేవా. ఇదిగో తండ్రి, నీవు జన్మించవని నీ జననము చూడటానికి, నిన్ను పూజించడానికి నీ పాదాలు సందుకొచ్చుకున్నాం. ప్రతి బిడ్డలు వచ్చిన తలంపును బట్టి ఎటువంటి ఆలోచనతో వచ్చారో, ఎటువంటి ఉద్దేశంతో వచ్చారో, ఎటువంటి కోరికలతో వచ్చారో వారందరి కోరికలు మీరు నెరవేర్చండి. ఎందుకంటే నీవు ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవు తండ్రి, నిత్యుడవు తండ్రి. ప్రభా నీకే వందనాలు. జరబోయే ఆరాధన అంతటిని మీరు తోడుగా ఈ దీనదాసుడు ప్రభా ఒక్కసారి దర్శించు. నీ పరిశుద్ధాత్మాభిషేకంతో నీకు నడిపించు. పాపముల దోషము అధికము తుడిచివేయలేదు. నాకు కావలసిన నివాహరణ బయలుపరిచింది. ఈ వాక్యం బోధిస్తుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగదు. ఈ పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి నడిపించు. ప్రభా నా నోడికి బోరుగా నీవే మాట్లాడారు. యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాను. పరలోక కూర్చున్నాం ప్రతి ఒక్క